టు ఫ్రీ భారత్ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరవుతుంది అనుకోవచ్చా? దగ్గర చేరాం, ఆ లక్ష్యాన్ని మేము చేరినాం. నెక్స్ట్ మావోయిస్టు పార్టీ, మావోయిస్టులు కావచ్చు, కొత్త పార్టీ పెడతామని కొందరు అంటున్నారు. కొంతమంది మీ మీ దగ్గరకు వస్తే చేరదీస్తారా, దూరం పెడతారా? ఇప్పుడు రాజకీయ పార్టీలో ఎవరు వచ్చినా కూడా వారి యొక్క క్రెడెన్షియల్ను చూసి వారితో పార్టీకు ఎటువంటి లాభం వస్తుంది, ఎటువంటి నష్టం వస్తుంది చూసే చేర్పించుకుంటారు. వాళ్ళు రాజకీయ పార్టీ పెడతారంటే అది వాళ్ళ ఇష్టము. ప్రజాస్వామ్యంలో నీ ఇంతకుముందు అన్నట్టు బ్యాలెట్ని నమ్మితే ఎవరైనా పార్టీ పెట్టచ్చు. చేతులు తుపాకీ తీసుకొని నీ సమాజంలో మారుస్తాను అనేటువంటి ఆలోచన విధానం అయితే ఇప్పుడు ప్రజలు దాన్ని తిరస్కరించారు. కాబట్టి అది వీడి, హింసను వీడి మీరు ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. సార్ ఫైనల్ సార్, మీరు మావోయిస్టుల వల్ల అనేక మంది గిరిజనులు, అనేక మంది పోలీసులు, అనేక మంది మీ పార్టీ కార్యకర్తలు చనిపోయారు అనే చెప్తున్నా ఉన్నారు. మావోయిస్టు నేతలందరూ లొంగుబాటు తర్వాత ఇప్పుడు అడవులలో మైనింగ్ మొదలైంది, మైనింగ్ దోపిడీ జరుగుతుంది, అక్కడ ఉన్న గిరిజనులు బయటకు వెళ్ళగొడుతున్నారన్న వార్తలు చాలా బయటకు వస్తున్నాయి, వీడియోస్ అవన్నీ కూడా. వీటికి ఏం సమాధానం చెప్తారు? దానికి వేరే మార్గం ఉన్నాయి కదా, లీగల్గా మార్గం ఉన్నాయి. ఎన్జిటి ఉన్నది, లీగల్ ఫోరమ్స్ ఉన్నాయి దానికి. అదేంటో వీళ్ళే పోయి సేవ్ చేస్తున్నారు కాదు, వీళ్ళు పోయి అక్కడ వసూలు చేసిన సంఘటన కూడా చాలా ఉన్నాయి. మరి అది నోరు ఇప్పితే చాలా పెద్దగా ఉంటాయి అవన్నీ.